Jungle. వెల్కమ్ టు మన భీమిలి న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. బొంబాయి నటి కదంబరి జత్వాని కేసులో తప్పు చేసిన ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. భాజపా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న పురంధేశ్వరి. సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న మంత్రి నారా లోకేష్. స్వాగతం పలికిన అధికారులు. మత్స్యకారుల ఉపాధిపై ప్రత్యేక దృష్టి. మూలపేట పోర్టు, భోగాపురం ఎయిర్పోర్టులతో ఉపాధి. విదేశాల్లో ఉద్యోగాలు ఇస్తామంటూ ఏజెంట్ల మాటలు నమ్మొద్దు. చంద్రబాబు బేరసారాలకు ఆర్ కృష్ణయ్య తలొగ్గడం బాధాకరం. బొంబాయి నటి కదంబరి జత్వాని కేసులో ఇప్పటికీ 3 ఐపీఎస్లను సస్పెండ్ చేసినట్లు హోంమంత్రి అనిత తెలిపారు. తప్పు చేసిన ఎవరిని వదిలే ప్రసక్తే లేదని అన్నారు. కేసులో కొంతమంది పోలీసులను విచారిస్తున్నామని తెలిపారు. విచారణలో బాధ్యుల్ని తేలితే చర్యలు ఉంటాయని చెప్పారు. రాజకీయాలు చేయడం అనేది పక్కన పెడితే ఈరోజు ప్రతి ఆడపిల్లని రక్షించుకోవడం పెద్ద బాధ్యత కింద మారిపోయింది. ఎందుకంటే ఈరోజు చైల్డ్ అబ్యూజింగ్స్ అనేవి ఎంత దారుణంగా ఉన్నాయంటే చిన్న పిల్లల మీద కూడా అత్యాచారాలు జరిగే పరిస్థితి. ఈరోజు పుట్టిన ఆడబిడ్డలని కూడా కాపాడుకునే పరిస్థితికి వస్తుంది. ఎంత దారుణమైన సిచ్యువేషన్స్ ఈ రోజుల్లోని టెక్నాలజీ పెరుగుతున్నా కూడా మనం ఫేస్ చేస్తున్నామంటే ఆడపిల్లని రక్షణ కల్పించాలి అని ఒకే ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఏ ఇనిషియేషన్కైనా మేమందరం కూడా రెడీగా ఉన్నాం. ఆయన తీసుకున్న నిర్ణయాలకి అట్ ద సేమ్ టైం సార్ కూడా ప్రతి సందర్భంలో కూడా మనందరికీ చెప్తూనే ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోని ఈ అబ్యూసింగ్స్ అనేది కానీ ఉమెన్ ట్రాఫికింగ్ విషయంలోని కానీ అక్కడ టాలరేట్ చేసే పరిస్థితి లేదు. ఇక్కడ నడుస్తుంది. కేసు పెట్టేమో అరెస్ట్ జరిగింది. విద్యాసాగర్ అరెస్ట్ కూడా జరిగింది. ఆల్రెడీ 3 ఐపీఎస్ని సస్పెండ్ చేశారు. వాళ్ళ మీద కూడా ఇప్పుడు తీసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా జరుగుతుంది. మనకి అన్నీ కూడా సెక్యూరిటీ మెయిన్. అట్ ద సేమ్ టైం ఈ గాంజాని డ్రగ్స్ని అరికట్టే పరిస్థితి ఉండాలి. ఎలాంటి సిచ్యువేషన్స్లో కూడా ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. మీరు ఇందాక ప్రతి ఎంక్వైరీ జరుగుతుంది. ఇందాక మీరు అడిగిన జత్వాని కేసులో కూడా ఎంక్వైరీ చాలా క్లియర్గా జరుగుతుంది. అందరినీ కూడా ఇంటరాగేట్ చేస్తున్నారు. అఫీషియల్స్ కూడా ఇంటరాగేట్ చేస్తున్నారు. మేము అంటే ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్పానంటే ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అంటే ఎందులోని తప్పు చేశారు అనుకునేటప్పుడు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా కూడా మేము ఇంటరాగేట్ చేస్తాము, ఎంక్వైరీ చేస్తాము, శిక్ష పడేట్టు చేస్తాము. దీనికి ఇమీడియట్గా మేము అందరం కూడా మీరు అందరూ చేసినట్టు సస్పెండ్ కూడా చేస్తాము. ఇంకా ఫర్దర్గా సస్పెన్షన్స్ ఉంటాయా లేవా అన్నది ఎంక్వైరీలో తేలుతుంది. అంతకు ప్రత్యేకమైన కోర్టులను ఏర్పాటు చేసే పరిస్థితి ఉందండి ఈరోజు. ఎందుకంటే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది. వెల్కమ్ టు ప్రభంజనం టీవీ న్యూస్. భాజపా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న పురంధేశ్వరి. ఎన్టీఆర్ జిల్లా జక్కుల నెక్కలం గ్రామంలో భాజపా పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టిన భాజపా పార్టీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి. జక్కుల నెక్కలం గ్రామంలో స్థానిక ప్రజల మొబైల్స్లో భాజపా పార్టీ సభ్యత్వం నమోదు చేసిన పురంధేశ్వరి. భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదుని ఈ నెల 2వ తారీఖున ప్రారంభించడం జరిగింది. మొట్టమొదటి భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు చేసిన భారత ప్రధాని నరేంద్ర మోడీ నిబద్ధతో అంకిత భావంతో పనిచేస్తున్నారు కాబట్టి మంచి స్పందన వస్తుంది. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి భారతీయ జనతా పార్టీలో సభ్యత్వ నమోదు చేసుకుంటున్నారు. కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి ఈ గ్రామమే కాబట్టి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అన్నారు. మన తెలుసు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ పద్మశ్రీ నటరత్న నందమూరి తారక రామారావు గారి పుత్రరత్నం వాళ్ళ కారాల బిడ్డ, మన జిల్లా ఆడబొడుచు మన ఊరు రావటం మన అదృష్టం. ఇది అనుకోకుండా 11 గంటలకి లిఫ్ట్లో వెళ్తున్నప్పుడు విజయవాడ కార్యక్రమంలో పాల్గొనాలి అని చెప్పి అన్నప్పుడు, కాదమ్మా మా ఊరు రండి, మా ఊర్లో సభ్యత్వాలు చేరుతారు, మీరు మా వాళ్ళందరూ చేరుతారు, మీరు రండి అనగానే ఎమ్మటే వస్తాను, మొన్న కూడా రాలేదనే ఉద్దేశంతో మన ఊరు రావటం జరిగింది. అందుకోసమని మనం అందరం కూడా భారతీయ జనతా పార్టీ సాధారణ సభ్యత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాని గురించి మన వాళ్ళు పూర్తిగా వివరాలు మీకు చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత ఇవాళ వారు చాలా విజయవంతంగా కిందకి వెళ్లి నిబద్ధతతోటి అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి సందర్భంలో మంచి స్పందన వస్తుంది. ప్రజలు భారతీయ జనతా పార్టీ ఏ విధంగా దేశానికి సేవ చేస్తుందో, ఏ విధంగా రాష్ట్రానికి తన సహకారాన్ని అందిస్తుందో కార్యకర్తలు అందరూ వెళ్లి కింద చెప్తున్నటువంటి సందర్భంలో ప్రజలు కూడా ముందుకు వచ్చి ఎటువంటి ఒత్తిడి లేకుండా స్వచ్ఛందంగా వారు భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా చేరడానికి ముందుకు వచ్చారు.
నేను ప్రత్యేకించి కుమారస్వామి గారిని, సోదరు కుమారస్వామి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు మా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు, ఈ గ్రామానికి చెందినటువంటి వారు. వస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ జరిగినటువంటి పంట నష్టం అంటే పోయినసారి మంత్రి గారు వచ్చినటువంటి సందర్భంలో ఈ ప్రాంతానికి వచ్చి చూసాం, కానీ ఈ గ్రామానికైతే మేము మత్స్యకారుల ఉపాధిపై ప్రత్యేక దృష్టి. మూలపేట పోర్టు, భోగపురం ఎయిర్పోర్టులో ఉపాధి, దీపావళికి గ్యాస్ పథకం అమలు సంయుక్తంగా ప్రకటించిన కేంద్ర రాష్ట్ర మంత్రులు వెల్లడి. మత్స్యకారుల ఉపాధిపై ప్రత్యేక దృష్టి. మూలపేట పోర్టు, భోగాపురం ఎయిర్పోర్టులతో ఉపాధి, దీపావళికి గ్యాస్ పథకం అమలు సంయుక్తంగా ప్రకటించిన కేంద్ర రాష్ట్ర మంత్రులు వెల్లడి. జిల్లా మత్స్యకారులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ కింజరపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. బుధవారం శ్రీకాకుళం నియోజకవర్గం శ్రీకాకుళం రూరల్ మండలం కుందువానిపేట గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినాకర్, పుండకర్, స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్లతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. 3,000 పెన్షన్లు నుండి 4,000 రూపాయలకు పెంచడమైందన్నారు. ఇచ్చిన మాటకు ప్రభుత్వం కట్టుబడి 1వ తేదీన తెల్లవారేసరికే పంపిణీ జరిగిందని వివరించారు. 14 అక్టోబర్ అసలు గ్రామాలన్నీ చిన్న భిన్నమైపోయాయి. ఆ రోజు చంద్రబాబు నాయకత్వంలో అన్ని సమకూర్చి వారం రోజుల తర్వాత నేను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా విశాఖపట్నం నుంచి హెలికాప్టర్లో శ్రీకాకుళం వచ్చి దీపావళి పండగ, అది 19ో 21ో నాకు తెలియదు, ఈ గ్రామానికి వచ్చిన విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఆ రోజు గ్రామస్తులందరూ అడిగారు, ఎప్పుడు వర్షాలు వచ్చినా తుఫాన్లు వచ్చినా మావన్నీ పూడి గుడిసెలు, ఇవన్నీ గాలికి ఎగిరిపోతాయి, మీకేం కావాలని అడిగితే మాకు పక్కా గృహాలు కావాలని చెప్పి మీ అందరూ ఆ వేళ సముద్రం ఒడ్డులో చిన్న సభ పెట్టాం, అక్కడ కోరారు. కోరితే ఈ గ్రామానికి ఉదుహుదులో ఇల్లు మంజూరు చేశాం. ఎన్ని సంవత్సరాలు అయింది? 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేశాం. అయితే అవి లబ్ధిదారులకు అందించేలోగే ప్రభుత్వం మారిపోయింది. ఎవరైనా సరే ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఆ ప్రభుత్వం కొనసాగించాలి, కానీ 5 సంవత్సరాలు దాని మీద కనీసం దృష్టి పెట్టలేదు. ఇదేదో ఒక శ్రీకాకుళం నియోజకవర్గం ఇది ఓపెన్ చేస్తే ఆయనకి పేరు వస్తుందని మొత్తం 5 సంవత్సరాలు ఎక్కడ కూడా ఇల్లు పంపిణీ చేయలేదు. నేను ఈ మధ్య కాలంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లాలో అన్ని దగ్గరలా ఉదుహుదు ఇల్లు పరిస్థితి ఏంటని మా డిఎం హౌసింగ్ గారికి చెప్పాను. ఆ హౌసింగ్ డిఎం వారి సిబ్బంది ఆ ఉదుహుదు ఇల్లు దగ్గరికి వెళ్తే ఆ ఇల్లు ఓపెన్ చేసేసరికి కళ్ళలో నీళ్లు వస్తున్నాయి, మొత్తం ద్వారాలు పుచ్చిపోయాయి. విదేశాల్లో ఉద్యోగాలు ఇస్తామంటే కొందరు ఏజెంట్లు నిరుద్యోగులను మోసగిస్తున్నారని విశాఖ సిపి వెల్లడించారు. ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మాయ మాటలు నమ్మి కొందరు విదేశీ ఉద్యోగులపై ఆశపడి అక్కడికి వెళ్తున్నారని, తీరా అక్కడ అనేక అవస్థలు పడుతున్నారని తెలిపారు. మన అందరికీ తెలుసు, మన దేశం నుండి, మన రాష్ట్రం నుండి, మన నగరం నుండి చాలా మంది ఉద్యోగాల కోసం బయటికి వెళ్తున్నారు. కొందరు ఏజెంట్స్ నమ్మించి తీసుకెళ్తారు. తర్వాత ఫారెన్ దేశంలో, ఫారెన్ కంట్రీలో కొందరు చాలా సఫర్ అవుతారండి. నా కుడి పక్క ఉన్న వ్యక్తి అలాగే సఫర్ అయ్యి రిటర్న్ వచ్చారండి. ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు గత 5 నెలల్లో విపరీతమైన టార్చర్ ఆయన ఫేస్ చేశారండి. ఆయన ప్లస్ ఆయన తండ్రి ఈరోజు వచ్చారండి. ఈ స్టోరీ మీకు ఎందుకు తెలియజేస్తున్నామంటే భవిష్యత్తులో ఇటువంటి టార్చర్ ఎవరు ఫేస్ చేయకూడదు. మనం అందరం గుర్తు పెట్టుకోవాలి. ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రాంట్స్ అని ఒక ఆఫీస్ ఉంది ముఖ్యమైన నగరాల్లో, హైదరాబాద్ లో కూడా ఉంది.
వాళ్ళే మన దేశంలో కొందరు ఏజెంట్స్, నమ్మకమైన ఏజెంట్స్ అని వెబ్సైట్ లో పెడతారండి. కొంతమంది ఏజెంట్స్ ని వాళ్ళు బ్లాక్ లిస్ట్ చేస్తారండి. అటువంటి ఏజెంట్స్ మీద మేము కేసు పెడతాం, అరెస్ట్ చేస్తాం, జైలు పంపిస్తాం. రీసెంట్ గా కూడా మనం అటువంటి కేసు పెట్టి కొందరిని అరెస్ట్ చేసి జైలు పంపడం జరిగింది. సో మన వాళ్ళు ఎప్పుడైనా విదేశాలకు వెళ్ళేటప్పుడు ఉద్యోగాల కోసం నమ్మకమైన ఏజెంట్స్ ద్వారానే వెళ్ళాలి. లేకపోతే ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి వేరే దేశానికి తీసుకెళ్లి డబ్బు ఇవ్వకుండా వాళ్ళ ద్వారా తప్పుడు పనులు చేయించి తర్వాత మోసం చేసి చిత్రహింసలు చేసి బాగా టార్చర్ పెడతారండి. ఈ పరిస్థితి ఎవరికి రాకూడదు. ఈ వ్యక్తి కూడా మంచి ఉద్యోగం కోసం, మంచి భవిష్యత్తు కోసం బెంగళూరులో మన బ్యాంకాక్ లో మంచి ఉద్యోగాలు ఇస్తామని అతనికి చెప్పడం జరిగింది. అతను అది నమ్మి వెళ్ళారండి. కానీ మయన్మార్ లో అతన్ని పెట్టడం జరిగింది. సైబర్ క్రైమ్ చేయించమని చెప్పారు. ఒప్పుకోకపోతే బాగా టార్చర్ చేశారండి. ఫైనల్ గా మేము విశాఖపట్నం పోలీస్ తరఫున లాస్ట్ 2 months నుండి ప్రతిరోజు రిక్వెస్ట్ చేసి ప్రెషర్ పెట్టి పర్సూ చేసి ఫైనల్ గా సక్సెస్ వచ్చింది. అతను మన దేశానికి తిరిగి వచ్చాడండి. లాస్ట్ 15 days లో కూడా ఆయన తండ్రి గారికి డబ్బు ఇవ్వకపోతే పంపాం, 1,00,000 ఇవ్వండి, 60,000 ఇవ్వండి, 50,000 ఇవ్వండి, లేకపోతే భోజనం పెట్టాము, మీ భారతదేశానికి రిటర్న్ వెళ్ళడానికి వీల్లేదు. విశాఖ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పూర్ణ కలశంతో స్వాగతం పలికిన ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు. దేవస్థానం ఈవో త్రినాథరావు కప్పస్తంభం ఆలింగనం చేసుకుని బేడ మండపం ప్రదక్షిణ చేసి అంతరాలయంలో గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎవరు కనిపిస్తారు క్షేత్రాలు విస్తారంగా ఉన్నాయి. అలాగే వరాహ క్షేత్రాలు అక్కడక్కడ మనం చూస్తాం. కానీ వరాహ నృసింహ ప్రభువుగా ఉన్నటువంటి రూపం ప్రపంచంలో ఇది ఒక్కటే సింహాచలం మాత్రం. 2 రూపాలతో యుగలావతారమూర్తిగా అవతరించినటువంటి వరాహస్వామి జ్ఞానాన్ని ఇచ్చేది, నృసింహస్వామి ఇక్కట్లను తొలగించేది. ఈ 2 ఒక చోట, అంటే 2 ఫలితాలను ఒక చోట మనం పొందగలిగినటువంటి క్షేత్రం సింహాచలం. కృతశౌచం, హరం పాపం, సింహాచలం, అహోబలం అని నృసింహ క్షేత్రాలు 4 క్షేత్రాలు ప్రధానమైన క్షేత్రాలని స్థలపురాణం చెప్తారు. అహోబలంలో నృసింహ ఆవిర్భావం అంటే హిరణ్యకశిపు సంహారం జరిగి స్తంభంలోంచి వచ్చినటువంటిది. కృతశౌచంలో ఈ హిరణ్యకశిపుని సంహరించినటువంటి
ఒక్కటే సింహాచలం మాత్రం 2 రూపాలతో యుగళావతారమూర్తిగా అవతరించిన వరాహస్వామి జ్ఞానాన్ని ఇచ్చేది, నృసింహస్వామి ఇక్కట్లను తొలగించింది. ఈ రెండు ఒక చోట, అంటే 2 ఫలితాలను ఒక చోట మనం పొందగలిగినటువంటి క్షేత్రం సింహాచలం. చలం అహోబలమని నృసింహ క్షేత్రాలు 4 క్షేత్రాలు ప్రధానమైన క్షేత్రాలని స్థలపురాణం చెప్తారు. అహోబలంలో నృసింహ ఆవిర్భావం అంటే వైఎస్ఆర్సీపీ నేతలను కొనుగోలు చేసి ఆ పదవులను పెత్తంతరలకు అమ్ముకునే దళారిగా ఏపీ సీఎం చంద్రబాబు మారిపోయారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. ఆర్ కృష్ణయ్య తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన అంశంపై కారుమూరి విశాఖలో మీడియాతో మాట్లాడారు. ఇవాళ ఆయన చెప్పే సాక్స్ చూస్తుంటే చాలా విడ్డూరంగా ఉంది. నేను తెలంగాణలో ప్రాతినిధ్యం వహిస్తున్నాను, నువ్వు ఢిల్లీకి నిన్ను రాజ్యసభకి చేశారయ్యా, రాజ్యసభ సభ్యుడిని. భారతదేశంలో ఎక్కడ ఎవరి గురించైనా మాట్లాడే హక్కు ఇచ్చారు, నీకు కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ చంద్రబాబు నాయుడు గారు కమ్ముడిపోయిన మనిషి ఆర్ కృష్ణయ్య. ఇవాళ ఎన్నో సంవత్సరాల నుంచి బీసీల అండతోటి నువ్వు పెరిగిన వ్యక్తువు నువ్వు. కానీ చంద్రబాబు నాయుడు కొనుగోలుకి లొంగిపోయిన వ్యక్తిగా నీకు ఈ వయసులో అది అవసరమా అని నేను అడుగుతున్నాను. నేను ఇవాళ బీసీల గౌరవాన్ని తాకట్టు పెట్టిన వ్యక్తిగా మిగిలిపోతావు. చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోయే వ్యక్తి ఎవరంటే ఒక ఆర్ కృష్ణయ్య. నీకు మంచి పేరు ఉంది మొన్నటిదాకా. నువ్వే ఇంతకుముందు ఒకసారి ద్రోహం చేశావు. అప్పుడు కూడా నువ్వు తెలుగుదేశం పార్టీకి వెళ్ళి అక్కడ అధ్యక్షుడిగా ఉండి పోటీ చేసి మళ్ళీ అతని నుంచి బయటకు వచ్చి నువ్వు ఇప్పుడు అంటున్నావు నేను బీసీల తరపున పోరాటం చేయడానికి ఏ పార్టీ వేదిక లేకుండా ఉండాలని కొన్నంటున్నావు నువ్వు. కానీ అప్పుడు ఎందుకు వెళ్ళావు నువ్వు, ఇప్పుడు ఎందుకు వచ్చావు నువ్వు? కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను ప్రజలు మాత్రం క్షమించరని చెప్పి తెలియజేస్తున్నాను. అట్లానే చంద్రబాబు నాయుడు గారు కూడా క్షమించరు. నీ 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపించకుండా అమ్ముకున్నావు. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి ప్రాధాన్యత ఇవ్వాలి, బీసీలకి పెద్దపేట వేయాలనే ఉద్దేశం మీద ఇవాళ మోపిదేవి వెంకటరమణ గారు కానీ, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కానీ, మన ఆర్ కృష్ణయ్య గారికి అయితేని, అలాగే బీరా మస్తాన్ రావు గారికి అయితేని, వీళ్ళందరినీ కూడా రాజ్యసభకు పంపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తొలిసారిగా ముఖ్యమంత్రిగా వచ్చి. నువ్వు ఏనాడు కూడా బీసీల పట్ల ఓట్లేసే యంత్రాల్లాగా వాడుకున్నావు. కానీ ఈనాడు బీసీని రాజ్యసభకు పంపించిన వ్యక్తిగా ఉండిపోతావు. కానీ ఇవాళ బీసీలకి చంద్రబాబు నాయుడు కూడా తీరని ద్రోహం చేస్తున్నారు. ఇవాళ ఆర్ కృష్ణ అయినా, మరి మోపిదేవి వెంకటరమణ అయినా, బీరా మస్తాన్ రావు అయినా, ఇవాళ వీళ్ళని నువ్వు కొనుగోలు చేసి పెత్తందారులకు అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నందుకు బీసీలు మిమ్మల్ని క్షమించరని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా బీసీలకి ఆశించి ఏమీ కూడా వాళ్ళని పైకి తీసుకురావాలనే ఉద్దేశం మీద ఆయన తీసుకున్న దాన్ని వమ్ము చేసి ఇవాళ అడ్డగోలుగా నువ్వు కొనుగోలు చేసి పెత్తందారులు అమ్ముకుంటానికి నువ్వు ప్రయత్నిస్తున్నావంటే ఇది దుర్మార్గం అని చెప్పి తెలియజేస్తున్నాను. నువ్వు ఇవ్వకపోగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఇస్తే దీనికి అన్యాయం చేస్తున్నావు, తూట్లు పొడుస్తున్నావు అంటే ఒక పక్కన ఈ వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులను కొనుగోలు చేస్తూ, ఓ పక్క రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేస్తూ, రకరకాలుగా ఈ వచ్చిన 4 నెలల్లో ప్రజల గుండెల్ని పిండేస్తున్నావు. నువ్వు ఏమాత్రం కూడా ప్రజల దృష్టిని ఆలోచించకుండా, ప్రజల గురించి ఆలోచనే లేకుండా ఓన్లీ నీ లాభసాటి కోసం నువ్వు ఏదైతే ఎంపీలని అమ్ముకుంటానికి మధ్యలో బేరగాడిగా అక్కడ కొంటాం, ఇక్కడ లాభానికి అమ్ముకుంటాం, ఇదే పనిగా పెట్టుకున్నాం. ఆర్ కృష్ణయ్య గారు మిమ్మల్ని 2 రాష్ట్రాల బీసీలు ఎవ్వరూ కూడా నిన్ను క్షమించరని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే